వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రెజిల్లో గత 3 రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా వరద బీభత్సం సృష్టిస్తుంది. అయితే కొండ చర్యలు విరిగిపడడంతో కూడా ఇప్పటి వరకు కనీసం 56 మంది వరకు కూడా మరణించినట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఈ భయంకరమైన విపత్తు కారణంగా వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి నిరాశ్రయులైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కూలిపోయిన ఇళ్లు, వంతెనలు, రోడ్ల శిథిలాల మధ్య చిక్కుకున్న వ్యక్తులను గుర్తించేందుకు రెస్క్యూ టీములు సహాయక చర్యలు చేపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎస్ మీరు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నారు. అయితే వరద బీభత్సం సృష్టిస్తుంది బ్రెజిల్లో. అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రకృతి వైఫల్యాలు అతలాకుతలమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. అటు లాస్ ఏంజల్స్ లో కూడా వైల్డ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అలానే నిన్న ఆస్ట్రేలియాలో వరదలు తుఫాను బీభత్సం సృష్టించింది. అయితే ఇప్పుడు గత 3 రోజులుగా కూడా బ్రెజిల్లో కూడా వర్షాల వలన వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూలిపోయిన ఇల్లు, బ్రిడ్జెస్, అలానే రోడ్ల శిథిలాల మధ్య కూడా చిక్కుకున్న వ్యక్తుల్ని కూడా గుర్తించేందుకు ఇప్పటికే రెస్క్యూ టీంలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే రియా గ్రాండ్ దో సూల్ రాష్ట్రంలోని నీటి మట్టాలు పెరగడం ఆనకట్టలపై ఒత్తిడి తెస్తుందని, పోర్ట్ అలెగ్రే మహానగరానికి ముప్పు తెస్తుందని దేశ పౌర రక్షణ సంస్థ కూడా తెలిపింది. అయితే గవర్నర్ ఎడ్వర్డో లైట్ అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు. ఇప్పటికే చరిత్రలోనే అత్యంత దారుణమైన విపత్తును ఎదుర్కొంటున్నామని కూడా గవర్నర్ లైట్ విచారం వ్యక్తం చేశారు. ఏదైతే ప్రస్తుతం గత 3 రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా కూడా అత్యంత దారుణమైన విపత్తును ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నామని కూడా గవర్నర్ లైట్ విచారం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో పాటు అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందువలన తీవ్రమైన వాస్తవాన్ని కూడా ఆయన అంగీకరించారు. అయితే మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ముందే తెలుసు అని కూడా ఆయన ఈ వాస్తవాన్ని కూడా ఆయన అంగీకరించినట్లు కూడా తెలియజేశారు. ప్రెసిడెంట్ లూయిస్ ఇనాసియా లూలా డా సిల్వా ప్రభావిత ప్రాంతానికి పూర్తి సహాయాన్ని అందజేస్తామని కూడా హామీ ఇచ్చారు అధికారులు. అయితే వాతావరణ పరిస్థితుల వల్ల కలిగే బాధలను తగ్గించడానికి మానవ లేదా భౌతిక వనరులకు ఎటువంటి కొరత ఉండదని కూడా హామీ ఇచ్చారు. అయితే దీంతో ఈ నేపథ్యంలో కూడా అక్కడ మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ, విద్యుత్ సరఫరా కూడా బంద్ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే తినడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు, అక్కడ ప్రజలందరూ కూడా తినడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నాం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా కూడా. అయితే మొత్తం అక్కడ ఉన్న డాగ్స్ ఏవైతే పెట్స్ ఉంటాయో ఆ డాగ్స్ అన్నింటినీ కూడా ఒక షిప్ లాంటి దాంట్లో కూడా తీసుకెళ్తున్నట్లు, వరదలు ఏదైతే వరదలు ఉన్నాయో అక్కడ వరదల్లోనే అదంతా కూడా రోడ్డు అంతా కూడా వరదమయం అయిపోయింది. దీంతో వాటన్నిటిని కూడా పెట్స్ అన్నిటిని కూడా సేకరించి ఒక షిప్ లాంటి దాంట్లో తీసుకెళ్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే మొత్తం వంతెనలు, రోడ్డు శిథిలాల మధ్య కూడా కొట్టుకుపోయిన మనుషుల్ని, వాళ్ళ మధ్యలో ఉండిపోయిన మనుషుల్ని కూడా ఇప్పటికే రెస్క్యూ టీం సహాయక చర్యలు ఏర్పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రమాదం గురించి తీవ్ర హెచ్చరిక కూడా జారీ చేయబడింది ఇప్పటికే. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రధాన నది గుయాబా ఆందోళనకర స్థాయికి చేరుకుంటుంది. అయితే దీని కారణంగా ఏదైతే బ్రెజిల్ కి ప్రధాన నదిగా గుయాబా ఉందో అయితే గుయాబా నది కూడా ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. దీని కారణంగా ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో నిరంతర వర్షాల కారణంగా మౌలిక సదుపాయాలకి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది అని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైతే మనం ప్రెసెంట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నామో ఈ ప్రాంతంలో నిరంతరం వర్షాలు ఎక్కువగా పడే కారణంగా కూడా మౌలిక సదుపాయాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని కూడా చెప్తున్నారు. నదులు, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న కొండల సమీపంలోని ప్రమాదకర ప్రాంతాల నుండి కూడా నివాసితులు ఖాళీ చేయాలని కూడా అధికారులు కోరుతున్నారు. Rodoviária. A água já tá na cintura. Caralho! Meu Deus, gente. O brisão caiu lá, família. Da forte. Meu carro já era, mano. O carro para aquela bolinha, tá quase na porta. Aquela ali, ó. Também, ó. Tá quase subindo nos carros. Não tem o que fazer, né? O negócio é esperar. A chuva não para. Vento em Balneário. Ah, cara. Você tá doido, olha lá. Ah, daqui a pouco vai começar a pifar carro aí. Tá tirando caiu, ó.
Meu filho. Vamos com mais atualização. Nesse volume de água, infelizmente, lá para baixo, vai ser bastante prejudicado, né? Vamos colocar assim. Meu Deus, tenha misericórdia, Senhor Jesus. Tenha misericórdia. Ou então, ligue para o 193 e achos. Nossa reportagem e a qualquer momento voltamos. Vai ser bastante prejudicado, né? Vamos colocar assim. É muita água descendo aqui do morro, muita água. Muita água. Pedaço de madeira, entendeu? Mas não está aqui. Mas não está aqui. Só porque tá no carro, só porque tá no carro, ఎస్ బ్రెజిల్లోని దక్షిణ ప్రాంతం ప్రస్తుతం భారీ వరదలతో అతలాకుతలమవుతుంది. ముఖ్యంగా శాంటా కట్రినా ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. ఏదైతే గత 3 రోజులుగా కురుస్తున్న వర్షం నేపథ్యంలో కూడా శాంటా కట్రినా ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైనట్లు కూడా తెలుస్తుంది. గత 3 రోజులుగా కురుస్తున్న నిరంతర వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇళ్లలోకి వరద నీరు కూడా చొచ్చుకుపోవడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇంటి సామాగ్రి, ఆహార పదార్థాలు నీటిలో మునిగిపోతున్నాయి. అలానే రోడ్లు కూడా వరద నీటితో నిండిపోవడంతో వాహన చలామణి కూడా స్తంభించింది. కొన్ని వాహనాలు వరద నీటిలో కూడా కొట్టుకుపోతున్న విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అయితే వరదల కారణంగా విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. ఏదైతే గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరదల కారణంగా కూడా నీటిలో చిక్కుబడిపోతున్నారు. వరద నీరు మంచినీటి వనరులను కలుషితం చేయడంతో మంచినీరు తాగేందుకు కూడా వీలు లేకుండా పోయింది. అయితే ప్రభుత్వం వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. అయినప్పటికీ కూడా పరిస్థితి అదుపులోకి రావడానికి ఇంకా చాలా సమయం పట్టొచ్చని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరిక జారీ చేస్తుంది. దీంతో పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో కూడా విపత్తు కారణంగా త్రాగునీరు వంటి కనీస సౌకర్యాలకు కూడా అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే బ్రెజిల్లో వరద విలయం 3 రోజులుగా కూడా వరద బీభత్సం సృష్టిస్తుంది. ఇళ్లలోకి చేరుతున్న వరద తీవ్ర భయాందోళనలో కూడా ప్రజలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రోడ్లపై పారుతున్న ఏదైతే వరద ఉందో వరద రోడ్లపై కూడా పారుతుంది. ఇప్పటికే కార్లు కొట్టుకుపోయిన విజువల్స్, ఇతర వాహనాలు కూడా వరదకు కొట్టుకుపోయిన విజువల్స్ మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. అయితే రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలోని నీటి మట్టాలు పెరగడం ఆనకట్టలపై ఒత్తిడి తెస్తుందని, పోర్ట్ అలెగ్రే మహానగరానికి ముప్పు తెస్తుందని కూడా దేశ పౌర రక్షణ సంస్థ తెలిపింది. గవర్నర్ ఎడ్వర్డ్ లైట్ అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు. చరిత్రలోనే అత్యంత దారుణమైన విపత్తును ఎదుర్కొంటున్నామని కూడా గవర్నర్ లైట్ విచారణ వ్యక్తం చేశారు. దీంతో పాటు మృతుల సంఖ్య ఇప్పటికే 56కు చేరింది. అయితే ఇది మరింత పెరిగే అవకాశం ఉందని, అలానే తీవ్రమైన వాస్తవాన్ని కూడా ఆయన అంగీకరించారు. ప్రెసిడెంట్ లూయిస్ ఇనాసియా లూలా డా సిల్వా ప్రభావిత ప్రాంతానికి పూర్తి సహాయాన్ని అందజేస్తామని కూడా హామీ ఇచ్చారు. వాతావరణ పరిస్థితుల వల్ల కలిగే బాధలను తగ్గించడానికి మానవ లేదా భౌతిక వనరులకు ఎటువంటి కొరత ఉండదని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే ప్రమాదం గురించి
ప్రమాదం గురించి తీవ్ర హెచ్చరిక జారీ చేయబడింది. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రధాన నది ఏదైతే బ్రెజిల్లో ప్రధాన నదిగా గుయాబా ఉందో అయితే ఆ గుయాబా ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా ముఖ్యంగా ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రాంతంలో నిరంతర వర్షాలు కారణంగా మౌలిక సదుపాయాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. నదులు కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉన్నా కొండల సమీపంలోని ప్రమాదకర ప్రాంతాల నుండి నివాసితులను ఖాళీ చేయాలని కూడా అధికారులు ఇప్పటికే కోరారు. అయితే ప్రపంచం మొత్తం కూడా ప్రకృతి వైఫల్యాలతో అతలాకుతలమవుతుంది. అటు లాస్ ఏంజల్స్ లో వైల్డ్ ఫైర్ యాక్సిడెంట్, నిన్న ఆస్ట్రేలియాలో వరదల బీభత్సం, ఈ రోజు బ్రెజిల్ గత 3 రోజులుగా కూడా వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి.